హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ 7. షటప్ భూమి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అని గట్టిగా అరిచాడు ఆకాష్. ఆ అరుపుకి భూమి ఆకాష్ దగ్గర నుండి 4 అడుగులు దూరం జరిగింది భయంతో. నేను నీతో ముందే చెప్పాను, ఎంతో అందమైన అమ్మాయిలను చూసినా నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు అని. అమెరికాలో ఏ మూలన ఆడతనం లేని అమ్మాయిలను చూశాక అమ్మాయిలు అందరూ అలాగే ఉంటారనుకున్నాను. కానీ అమ్మ నీ గురించి చెప్పగానే ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా అని అనుమానంతో మీ ఊరు వచ్చి నీ గురించి ఎంక్వైరీ చేశా. నిన్ను చూశాక నీ కట్టు బొట్టు అణకువ అమాయకత్వం చూసి నిన్ను ఇష్టపడ్డాను. నమ్మాలనుకుంటే నమ్ము, లేదంటే మానేసేయ్. అంతేగాని నన్ను ఇలాంటి ప్రశ్నలతో విసిగించకు అని చెప్పి డోర్ని గట్టిగా నెట్టి వెళ్ళిపోయాడు ఆకాష్. భూమి ఉన్న చోటే బల్లిలా అతుక్కుంది గోడకి. ఈయన నన్ను నిజంగానే ఇష్టపడుతున్నారన్నమాట. నేను అతన్ని కష్టపెడుతున్నాను. ఇక నా మనసులో ఎలాంటి ప్రశ్నలకు చోటివ్వకూడదు. ఆయన కోరుకున్నట్టే దగ్గరవతాను. ఆయన వద్దనే పని ఏదీ చెయ్యను. ఆయన మనసు తెలుసుకుని నడుచుకుంటాను అని ఫిక్స్ అయ్యింది భూమి. రమ వచ్చి వంటగదిలో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. భూమి వచ్చి, పిన్నిగారు, మీకు ఏదైనా సహాయం కావాలా? నేను చేస్తాను. అమ్మో అమ్మగారు వద్దు, అయ్యగారికి తెలిసిందంటే మమ్మల్ని బ్రతకనివ్వరు అంది రమ్మ. ఏం పర్వాలేదు పిన్నిగారు, ఆయనతో నేను చెప్తానుగా అంది భూమి. కానీ అమ్మగారు అని రమ నసుగుతుంటే, ఏం కాదులేండి పిన్నిగారు, మీరు ఈ కూరగాయలు కట్ చేయండి, నేను వంట చేస్తాను అంది భూమి. భూమి వడ్డిస్తుంటే ఆకాష్ భోజనం చేస్తున్నాడు ఏమీ మాట్లాడకుండా. వంట బాగుందా అని అడిగింది భూమి. హూ అని తల ఊపాడు ఆకాష్. ఇదేంటి కొత్తగా నా అలవాటుతో తల ఊపుతున్నారు అంది భూమి చిన్నగా నవ్వుతూ. ఆకాష్ కోపంగా భూమి వైపు ఒక లుక్ విసిరి చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయాడు. అబ్బా, నా మొండి మొగుడి మూడెలా మార్చాలిరా బాబు అని తల పట్టుకుంది. బెడ్రూమ్కి వెళ్ళి సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు ఆకాష్. భూమి జ్యూస్ తీసుకుని ఆకాష్ దగ్గరికి వెళ్ళింది. ఆకాష్ భూమిని కూడా చూడకుండా వర్క్ చేసుకుంటున్నాడు. ఈయన కనీసం నన్ను చూడకుండా అంతలా కంప్యూటర్లో ఏం చేస్తున్నారు అని పిల్లిలా తొంగి చూస్తుంది కంప్యూటర్కి. అందులో ఏవో కొన్ని మెడలో వేసుకునే నెక్లెస్ డిజైన్స్ కనిపించాయి భూమికి. అవి ఎందుకండి అని చిన్నగా అడిగింది భూమి. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళాక మన రిసెప్షన్ ఉంటుందని అమ్మ చెప్పింది. అవునా, మరి ఇవి ఎందుకండి అని అమాయకంగా అడిగింది భూమి. ఆ రిసెప్షన్లో అందంగా కనిపించాలి కదా మనం. ఇద్దరం చెరో నెక్లెస్ వేసుకుంటే అందంగా కనిపిస్తాం అని వెటకారంగా చెప్పాడు ఆకాష్. భూమి కోపంగా ఆకాష్ని చూసి, ఈయనకి వెటకారం బాగా ఎక్కువైంది మనసులో అనుకుంది భూమి. ఇంతలో ఆకాష్ ఫోన్ మోగింది. ఆకాష్ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతలి వైపు వాసు. హలో సార్, డిజైన్స్ బాగున్నాయా అని అడిగాడు. ఆ మాట వినగానే ఆకాష్కి ఎక్కడలేనంత కోపం వచ్చేసి బండబూతులు తిడుతున్నాడు ఆ డిజైన్స్ బాగాలేవు అని. సార్ సార్ ఆపండి సార్, చెవిలో నుండి రక్తం వచ్చేలా ఉంది అన్నాడు వాసు. ఆకాష్ కోపాన్ని చూసిన భూమి ఇంకాస్త దూరంగా నిల్చుంటుంది. మరి ఏంట్రా ఈ చెత్త డిజైన్స్ అన్నాడు ఆకాష్.
ఏం చేయమంటారు సార్? నాకు తెలిసిన డిజైన్స్ దగ్గర డిజైన్స్ వేయించాను. మనకి వేరే ఆప్షన్ లేదు కదా సార్ అన్నాడు వాసు. అలా అని ఈ డిజైన్స్ క్లయింట్స్కి ఇవ్వమంటావా? మన మొహం మీద విసిరి కొడతారు అన్నాడు ఆకాష్. రేపటికల్లా నాకు నచ్చే విధంగా డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఉండాలి అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు. అమ్మో, ఈయనకి కోపం వస్తే ఇంత దారుణంగా తిడతారా అని నోరు వెళ్ళబెట్టుకుని చూసింది భూమి. బిగుసుకుపోయిన భూమిని చూసి ఇలా రా అని చిన్నగా పిలిచాడు ఆకాష్. భూమి మనసులో భయంగా ఉన్నా అతనికి దగ్గరవ్వాలని ఆలోచనతో ఆకాష్ దగ్గరకు వెళ్ళింది. అతని చేతుల్లో ఉన్న ల్యాప్టాప్ని ఫైల్ని పక్కన పెట్టి అతని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు భూమిని. ఒక చెయ్యి ఆమె వెనక నుండి నడుముపై వేసి మరొక చెయ్యి ఆమె ముందున చీర కాస్త పక్కకు నెట్టి మృదువుగా ఉన్న ఆమె అందమైన నాభి దగ్గర చెయ్యి పెట్టి ఆమె ఒడిలో తలదాచుకున్నాడు అతను. అతని చేతులు ఆమెకు ఇబ్బంది కలిగిస్తున్నా ఏం మాట్లాడకుండా అతని తల వెంట్రుకలలో ఆమె చెయ్యిని పోనిచ్చి నిమురుతుంది. ఆమె అలా చెయ్యడంతో ఆకాష్ కాస్త రిలీఫ్ అయ్యాడు. అలాగే ఒక 5 నిమిషాలు ఉండి తల పైకి ఎత్తి భూమి వైపు చూశాడు. ఇంట్లో నీతో టెన్షన్, ఆఫీస్లో వర్క్తో టెన్షన్ అన్నాడు చిన్నగా నవ్వుతూ. భూమి బిక్కమొహం పెట్టి నేనేం టెన్షన్ పెట్టాను అంది. పూర్తిగా నాకు దగ్గరవ్వకుండా ఇలా సగం సగంగా దగ్గరవుతుంటే నాకు టెన్షన్ అవ్వక ఏమవుతుంది అన్నాడు ఆకాష్. నేను అని నసుగుతుంటే భూమి నువ్వు చెప్పేసరికి తెల్లవారిపోతుంది. నాకు అలసటగా ఉంది. ఆ ల్యాప్టాప్ ఫైల్ని డ్రాలో పెట్టు అని చెప్పి పడుకుని పోయాడు ఆకాష్. భూమి పాప ఫస్ట్ నైట్కి సరే అని చెప్పాలనుకుంది. బట్ ఆకాష్ బాబు వినకుండానే పడుకున్నాడు. భూమి ఆ ఫైల్ తీసి డ్రాలో పెట్టబోతుంటే అందులోంచి కొన్ని పేపర్లు బయటపడ్డాయి. అయ్యయ్యో అని ఒక్కొక్క పేపర్ని చూస్తూ తీసింది. ఆ పేపర్స్ పై డిజైన్స్ ఉన్నాయి. ఈ డిజైన్స్ బాగానే గీశారు, కానీ ఇందులో ఒక తప్పుంది అని ఆ డిజైన్స్ని చూస్తూ మరొక పేపర్పై అలాగే గీసింది భూమి. భూమి అన్ని డిజైన్స్ గీసేసి పడుకునేసరికి చాలా లేట్ అయ్యింది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యిందండి. నా హెల్త్ అస్సలు బాగాలేదండి. మీరు కామెంట్ చేస్తున్నారనేసి ఈ చిన్న అప్డేట్ ఇచ్చానండి.